ఫస్ట్ ఇప్పుడు ఆ క్లాత్ అంటే మనం కట్ చేసుకున్న పేపర్‌ని బేస్ చేసుకొని మనం క్లాత్ పైన పెట్టుకొని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి? అసలు ఈ విధంగా కటింగ్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే మనకి టైం సేవ్ అవుతుంది. ప్లస్ మనకి చిన్న క్లాత్ మీదైనా కానీ మనం అడ్జస్ట్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవచ్చు. చూడండి తక్కువ క్లాత్ కూడా చాలా మంది కస్టమర్స్ ఇస్తా ఉంటారు. అలాంటప్పుడు ఇలాంటి పేపర్స్ బేస్ చేసుకొని మనం అడ్జస్ట్ చేసుకుంటూ కటింగ్ చేసుకుంటే మనకి తక్కువ క్లాత్‌లో కూడా మనకి కటింగ్ అనేది వచ్చేస్తుంది. పనంతా అయిపోయిన తర్వాత ఆ మెజర్‌మెంట్‌లో పెట్టుకొని కటింగ్ చేసుకునే వరకి మనకసలు టైం సరిపోదు. కాబట్టి ఇలా కటింగ్ చేసుకొనున్న పేపర్‌ని ఈ విధంగా లైనింగ్ క్లాత్ పైన ఈ విధంగా పెట్టేసుకొని 2 మడతలు వేసేసుకొని చూడండి ఓపెన్ వైపు కాకుండా క్లోజ్ వైపు ఈ విధంగా ఇలా చెక్ చేసుకున్న తర్వాత పేపర్‌ని ఈ విధంగా పెట్టేసుకొని దీన్ని బేస్ చేసుకొని మనం మార్క్ అనేది వేసేసుకోవాలి. ఇలా మార్క్ వేసేసుకుంటేనే మనకి కరెక్ట్‌గా వస్తుంది. ఇంకొకటి దీనివల్ల యూజ్ ఏంటి అనంటే మన డైలీ కస్టమర్స్ వస్తారు కదా! వాళ్ళ పేపర్స్ కటింగ్ చేసుకోవడం వల్ల వాళ్ళు అర్జెంట్ అన్నా ఎలా అన్నా కూడా మనకి ఈజీ వేలో తక్కువ టైంలో మనము కటింగ్ అనేది చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ ఈజీగా అయిపోతుంది కాబట్టి కటింగ్‌కే మనకి టైం పడుతుంది కాబట్టి ఈ మెథడ్ అయితే మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ నుండి మీరు రౌండ్‌గా అంటే ఏ నెక్ తీసుకుంటారో ఆ నెక్ అనేది మీరు ఇక్కడ తీసుకోండి. లేదు అనంటే ఈ మార్క్ ఇలాగే వేసేసుకొని మీరు అక్కడ నుండి ఏ నెక్ కావాలో ఆ నెక్ అనేది వేస్తే సరిపోతుంది. లేదు అంటే ఇదే విధంగా వేసుకుంటామంటే ఇదే విధంగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ డాట్స్, ఖర్చులు అవన్నీ వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ ఈ సైడ్‌కి మాత్రం ఇలా ఈ విధంగా షేప్ బెల్ట్ అనేది తీసేసుకోండి. చూడండి ఇక్కడ నుండి మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాం. ఫ్రంట్ పార్ట్ తీసుకునే ముందు చాలా మందికి ఒక డౌట్ ఉంది. ఇలా పెట్టుకుంటే స్ట్రెయిట్ కటింగ్ అన్నమాట. ఇప్పుడు ఇలా పెట్టుకొని కట్ చేసుకుంటే స్ట్రెయిట్ కటింగ్. ఇప్పుడు ఇలా క్రాస్‌గా పెట్టేసుకుంటే క్రాస్ కటింగ్. చాలా మందికి ఈ విషయం తెలియదు. అంటే బిగినర్స్ కాబట్టి చాలా మందికి అవగాహన ఉండదు. ఫస్ట్ టైం కాబట్టి మీరు బిగినర్స్ అయితే గింట ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా పెట్టేసుకొని కటింగ్ చేసుకుంటే ఇది క్రాస్ కటింగ్. అర్థమైంది కదా! క్రాస్ కటింగ్ అనేది ఇలా క్రాస్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. స్ట్రెయిట్ కట్ ఏమో స్ట్రెయిట్‌గా పెట్టేసుకోవాలి.